జై జగన్నాథ్. జగన్నాథ్ ఆస్ట్రాలజీ సొల్యూషన్స్లో మీ అందరికీ స్వాగతము. ఈరోజు యాక్చువల్గా జూపిటర్ గురించి మనము తెలుసుకుందాం. ఒక సిరీస్ అనేది నడుస్తుంది. అంటే సూర్యదేవుడిది, చంద్రదేవుడిది, కుజుడిది, బుద్ధుడిది. ఇప్పుడు ఈరోజు యాక్చువల్గా జూపిటర్ది మనం తెలుసుకుందాం. సో జూపిటర్ యాక్చువల్గా దేవగురు బృహస్పతి. న్యాచురల్గా జూపిటర్ చాలా బెనిఫిషియల్ ప్లానెట్ అన్నమాట. సో బెనిఫిషియల్ ప్లానెట్ కాబట్టి ఆయన ఏం చేస్తారంటే ఏదైనా సరే ఇప్పుడు ధనం ఉంది, ధన ధనాన్ని పెంచుతాడు. ధనభావంలో ఉండి కూడా ధనభావంలో ఉండి లేదా దశమ స్థానం నుంచి పంచమ దృష్టితో చూడటం, ధనభావాన్ని చూడటము. సో ధనాన్ని పెంచాలి అన్నట్టు. ఆయన ఎక్స్పాండ్ చేస్తాడు, గ్రోత్ ఇస్తాడు. ఎక్స్పాన్షన్, గ్రోత్ అండ్ ప్రోగ్రెస్ లైఫ్లో అనేది ఇస్తాడు. సో జాబ్లో ఉంటే జాబ్లో, కెరియర్లో ఎక్స్పాన్షన్ కానీ, లేదంటే బిజినెస్లో ఒకవేళ ప్రభావం ఉంటే బిజినెస్ని కూడా చాలా వాస్ట్గా పెద్దగా చేస్తారు. చాలా వాస్ట్ అండ్ పెద్దగా ఎక్స్పాండ్ చేస్తారు. ధార్మిక ప్లానెట్ అన్నట్టు. ధార్మిక గ్రహం ధర్మాన్ని ప్రోత్సహిస్తారు. దేవగురు బృహస్పతి జాతకంలో దేవగురు బృహస్పతిని చూసి జాతకుడు ఏ విధంగా ధార్మికంగా ఉన్నాడనే విషయాన్ని గ్రహించవచ్చు. ఆ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ వీళ్ళు చేస్తారనే విషయాన్ని కూడా గ్రహించవచ్చు. దేవగురు బృహస్పతి ఒక విధంగా చూస్తే ఒక విధంగా లగ్నాన్ని పంచమ దృష్టితో ఒకవేళ చూస్తున్నారంటే దీర్ఘ ఆయుష్ ఉంది అని తెలుసుకోవచ్చు. ఆయుష్ దీర్ఘంగా ఉందా, అల్పాయువు ఉందా, మధ్యస్థ ఉందా అనే విషయం గ్రహించవచ్చు దేవగురు బృహస్పతి యొక్క బ్లెస్సింగ్స్తోని. చాలా చాలా శుభ గ్రహ, బెనిఫిషియల్ ప్లానెట్. చాలా వింటూ ఉంటాము, పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి అని వింటూ ఉంటాం. పాజిటివ్గా ఉండాలి అని అనుకుంటే ఏ విధంగా పాజిటివ్గా ఉంటామంటే గురువు యొక్క బలం ఉంటేనే. గురు బలము చేతిలో రేఖ ఏదైతే ఉంటుందో అందులో కూడా గురు బలం చూడొచ్చు, జాతకంలో చూడొచ్చు, న్యూమరాలజీ ప్రకారంగా కూడా చూడొచ్చు అన్నట్టు. సో గురుబలం ఉంటేనే పాజిటివ్ థాట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. దేవగురు బృహస్పతి యొక్క ఆశీర్వాదం ఉంటే జాతకుడు ఒక విధంగా దానవీరుడు, దానకరుడు కూడా అవుతాడు. ఎందుకంటే ఆ కంపాషనేట్ నేచర్ ఇస్తాడు దేవగురు బృహస్పతి. కంపాషన్ నేచర్ ఉంటుంది. ఆ తర్వాత జాతకుడు వచ్చేసి చారిటీ చేయగలుగుతాడు, ధర్మాన్ని ఫాలో చేయగలుగుతాడు, ధర్మాన్ని ఇతరులను బోధించగలుగుతాడు. గురువుని యాక్చువల్గా స్ట్రెంగ్త్ ఇవ్వాలంటే, బలపరుచుకోవాలంటే వారి వారి జీవితంలో వారికి గురువు ఉండాలన్నట్టు. అలా గురువు ఉంటే గురువు పూజ చేయడం, గురువు యొక్క ఆజ్ఞ పరిపాలన చేయడం, గురువు చెప్పిన దారిలో వెళ్ళడానికి ప్రయత్నం చేయడం, గురువు యొక్క ఆశీస్సులు స్వీకరించడం. అండ్ ఎవరైనా గురువులాగా అంటే పెద్దలు, ఎల్డర్లీ పీపుల్, సీనియర్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే మనకు నాలెడ్జ్ కొంచెం ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడానికి ఎవరైతే నాలెడ్జ్, ధర్మజ్ఞానం ఇవ్వగలుగుతారో అంటే చైత్య గురువులాగా కానీ, శిక్షా గురువులాగా కానీ, లేదా దీక్షా గురువులాగా కానీ ఎవరైతే ఇవ్వగలుగుతారో వాళ్ళని చాలా గౌరవించడము. దీక్షా గురువుని అండ్ పరం గురువు ఎవరైతే గురు శిష్య పరంపరలో ఉన్నారు వారి వారి గురువులను వారు పూజించాలి. పూజించి వారి ఆశీర్వాదాన్ని లభిస్తే దేవగురు బృహస్పతి భక్తి చాలా స్ట్రాంగ్ అవుతారు. సో జై జగన్నాథ్.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మాకు ఇదే విధంగా ఎంకరేజ్ చేయండి సో దట్ ఇంకా మంచి మంచి వీడియోస్